హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన రిజల్ట్ అన్నది వచ్చేసిందన్నమాట. చాలా మంది చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్నారు కదా, సో దాని గురించి వీడియోలో మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ అయితే మనకి సర్వర్లు అయితే వేరే బిజీగా ఉన్నాయి, అందుకనే వెబ్సైట్లు అయితే ఓపెన్ అవ్వట్లేదు. బట్ ఓపెన్ అయినప్పుడు మనకి డౌన్లోడ్ అయిన రిజల్ట్స్ అయితే మనం చూసుకున్నట్టయితే భువనేశ్వర్ జోన్కి సంబంధించిన రిజల్ట్ అయితే వచ్చేసింది, ప్రయాగ్రాజ్కి సంబంధించి వచ్చింది, అండ్ సూన్ మిగతా జోన్స్ కూడా 1 by 1 వస్తుంది అనమాట. ఓకే, లేట్ అవ్వచ్చు, బట్ కంగారు పడద్దు, ఈరోజు మీకు రిజల్ట్ అయితే వచ్చేస్తుంది మోస్ట్లీ అన్ని జోన్లకి సంబంధించి. అండ్ మీరు పాస్ అయ్యారా లేదా అన్నది కింద అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు పీఈటీ అయితే ఉండబోతుంది. అండ్ ఒకసారి మనకి ఈ నోటిఫికేషన్లో ఇంకేమేమి ఇచ్చారో అన్నది చూద్దాం. కిందకి స్క్రోల్ చేస్తే ఇంగ్లీష్లో ఇచ్చారు, అండ్ స్కోర్ కార్డ్ గురించి కూడా ఇచ్చారు చూడండి. ఇదిగోండి, candidates also view their percentile score and normalized marks by logging in through లింక్ ఏదైతే ఉందో దాంతో లాగిన్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. ఎప్పుడంటే 1/7/2000 అంటే ఈరోజు 1/7/2026 అంటే ఈరోజు 6 o'clock నుంచి మీకు స్కోర్ కార్డు ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు చెక్ చేశాను, ఓపెన్ అయితే అవ్వట్లేదు. సో మీరు కొంచెం ఈవినింగ్ అలా ట్రై చేయండి, ఓపెన్ అయితే అవుతుంది. మీ స్కోర్ కూడా అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు పీఈటీ, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ అయితే జరుగుతుంది. మనం ఆల్రెడీ మెడికల్ ఎలా జరుగుతుంది రైల్వేలో అని డీటెయిల్ వీడియో అయితే చేసామన్నమాట. ఆల్రెడీ జరిగిన వాళ్ళ దగ్గర నుంచి లైవ్ ఎక్స్పీరియన్సెస్ వీడియో చేశాను, ఎండ్ స్క్రీన్లో కూడా ఇవ్వటానికి ట్రై చేస్తాను. సో అవి చూడండి, మెడికల్ ఎలా ఉంటుందన్నది తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ పీఈటీ గురించి ఎవరికైనా డౌట్స్ ఉంటే పీఈటీ స్పెషల్ వీడియో అని కామెంట్ అయితే చేయండి. పీఈటీ గురించి మనం ఒక వీడియో అయితే చేద్దాం, ఓకేనా. నెక్స్ట్ మీకు ఇంకా కిందకి కనుక స్క్రోల్ చేస్తే ఎవరైతే పీఈటీకి క్వాలిఫై అయ్యారో వాళ్ళకి సంబంధించి ఫర్దర్గా ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్ కూడా వస్తుంది మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీస్కి, ఓకేనా. బట్ అలాగని వచ్చేదాకా వెయిట్ చేయొద్దు, మీరు చెక్ చేసుకోండి. వెబ్సైట్లో కూడా ఈ పీడిఎఫ్స్ వస్తాయి, అందులో మీ రోల్ నెంబర్ ఉందా లేదా చెక్ చేసుకోండి, ఓకే. అండ్ కట్ ఆఫ్స్ గురించి చూసుకున్నట్టయితే మనం ఇది ఫస్ట్ భువనేశ్వర్ జోన్కి సంబంధించి. సో భువనేశ్వర్ జోన్లో కట్ ఆఫ్ చూడండి, మనం ఎంతైతే చెప్పామో ఆల్మోస్ట్ యూఆర్కి చాలా, అంటే మనం 77 అయితే చెప్పాం, 76 అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఎస్సీకి వచ్చేటప్పటికి 67, ఎస్టీకి 58, ఓబీసీకి 75, ఈడబ్ల్యూఎస్కి 69 ఇట్లాగైతే ఉన్నాయి. సో మనం చెప్పిన వాటిల్లో ఈ రెండు బాగా దగ్గరగా అయితే వచ్చినాయి. అండ్ మనం ఇంకా కరెక్ట్ చేసుకోవాల్సినవి మిగతావి ఇంకొంచెం మనం యాక్యురేట్గా చెప్పడానికి ట్రై చేద్దాం నెక్స్ట్ టైం నుంచి. సో ఫర్దర్గా మిగతా జోన్లు కూడా మనం ప్రిడిక్ట్ చేసినట్టే వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి, ఓకేనా. అండ్ మీకు ఇంకేమైనా దీని రిలేటెడ్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, సెపరేట్ వీడియో చేయడానికి కుదిరితే వాటి మీద వీడియో చేస్తాను, ఓకే. అండ్ వెంటనే ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలామంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు రిజల్ట్స్ కోసం, ఓకే. నెక్స్ట్ మీకు పీఈటీ ఉంటుంది, దానికి బాగా ప్రిపేర్ అయితే అవ్వండి. అండ్ దాంతోపాటు మీరు నెక్స్ట్ గ్రూప్ డీకి ప్రిపేర్ అవ్వాలనుకుంటే దానికి సంబంధించి కూడా మన దగ్గర ఫుల్ కోర్స్ ఉంది, 1 year వ్యాలిడిటీతో చాలా చాలా తక్కువ ప్రైస్లో మీకు మొత్తం గ్రూప్ డీకి సంబంధించిన కోర్స్ అన్నది అక్కడ వచ్చేస్తుంది అనమాట. ఎక్కడి నుంచి వెతుక్కునే పని లేకుండా కంప్లీట్గా మన కోర్స్ చదువుకోవచ్చు, ఓకే. అండ్ కూపన్ కోడ్ SARA అని వాడండి, ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ ఇందులో క్లాస్ చెప్పిన మన టీం కానీ నేను కానీ మల్టిపుల్ జాబ్స్ అన్నవి క్రాక్ చేసాం అనమాట. నేను పర్టికులర్గా నా గురించి మాట్లాడితే నేను ALP టెక్నీషియన్, అలాగే NTPC కూడా క్లియర్ చేశాను. ఆ లెవెల్ కంటెంట్ దొరుకుతుంది మన యాప్లో, కోర్సెస్లో. సో గ్రూప్ డి ఉంది, అలాగే ALP టెక్నీషియన్ లేదా ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, తప్పకుండా చెక్అవుట్ అయితే చేయండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అండ్ ఏదైనా రైల్వే రిలేటెడ్ అప్డేట్స్ కోసం ఫర్దర్గా మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే వెంటనే మీరు అక్కడి నుంచి తెలుసుకోవచ్చు. అండ్ దాంతోపాటు నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వచ్చు. అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, హై పాయింట్లు ఇవ్వడం మర్చిపోద్దు. దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి మెయిన్గా ఇంపార్టెంట్ వాళ్ళకి షేర్ చేయండి, ఈ న్యూస్ అందరికీ తెలుస్తుంది, ఓకే. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, టెక్నీషియన్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఎవరికైతే ఐటీఐ ఉన్నా కూడా, ఐటీఐ అండ్ CCA స్టూడెంట్స్ అయినా కూడా మీకు టెక్నీషియన్కి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. గ్రూప్ డి నుంచి ఆల్మోస్ట్ మీకు 8 years పైన తర్వాత వచ్చే ప్రమోషను డైరెక్ట్గా మీరు రాసుకుంటే ఈ జాబ్ అన్నది వస్తుంది. సో ట్రై చేయండి, దీనికి కూడా మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అండ్ దీనికి ఫిజికల్ కూడా ఏముండదు, ఓకేనా. సింగిల్ ఎగ్జామ్, ఒక ఎగ్జామ్తో ఉంటుంది. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నోటిఫికేషన్ గురించి, చూడండి, ఎండ్ స్క్రీన్లో ఇప్పుడు ఇస్తాను. దాంతోపాటు మీకు మెడికల్ గురించి
డివి ప్రాసెస్ గురించి చూపిస్తాను చూడండి. ఇదిగోండి మీకు ఏఎల్పి మెడికల్ డివి అంటే మెడికల్ డివి అసలు రైల్వేలో ఎలా జరుగుతుందని రివ్యూ కానీ మొత్తం ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి కంప్లీట్గా చేశాను. ఒకవేళ దానికి సంబంధించి తెలుసుకోవాలనుకుంటే ఆ ప్లేలిస్ట్ చూడండి, ఓకేనా. ఎండ్ స్క్రీన్లో ఈ ప్లేలిస్ట్ అలాగే టెక్నీషియన్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది కదా, అది కూడా ఇస్తాను. ఖచ్చితంగా చెక్అవుట్ అయితే చేయండి, చూడండి వాళ్ళు మెయిన్గా. అండ్ మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా వీడియో టాపిక్స్ ఉంటే కామెంట్ చేయండి, దాని మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.